సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే కొంత విజనరీ అని మీకు తెలుసు కదా, ఆయన ఏమంటారంటే 2004, 2019లో నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలుసు అని అసెంబ్లీలోనే ఆయన రివ్యూ చేశారు. ఏంటి ఆయన మారిన చంద్రబాబు నాయుడు గారికి చిహ్నం అది? అంటే ఆయన మారిన చంద్రబాబు గారు అని అంటే మళ్ళీ రేపటికి ఎట్లా మాట్లాడతారో చెప్పలేము. ఆయన మారితే మంచిదే, పరివర్తన చెందటం అనేది మానవ లక్షణం అండి. ఆయన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని మనుషులు తప్పులు చేయకపోతే మనిషి కాడు సుబ్బారావు గారు. ఆయన ఎక్స్పీరియన్స్లో మరి ఎవరూ సరితూగే వాళ్ళు ఎవరు లేరు. ఆయన రాజకీయంగా ఆయన చాణక్యత ముందు ఎవరు సరితూగే వాళ్ళు ఎవరు లేరు, అన్డౌట్ దాంట్లో. కానీ ఆయన నిజంగా గతాన్ని తలుసుకుని నిజంగా పరిణతి చెంది పరివర్తన ఒక దీంతో నిజమైన ఆమోలనే అనే భుజాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తప్పులు నాదే బాధ్యత అని తీసుకుంటున్నారు. మరి అంత మార్పు జరిగినప్పుడు ఆ మార్పు కూడా పనుల్లో యాక్షన్లో కనుక కనపడితే బాగానే ఉంటుంది. అది నిజంగానే జరిగినాయి. 2014-19 ముందు కళ్ళ ముందే తెలుసు. నిజం మాట్లాడినా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు వాళ్ళు కళ్ళ గంతలు కట్టుకుని ఊహల్లో తేలిపోయారు. 2004 అనుకోండి, 2004లో ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మీకు తెలుసు కదా, డ్రాట్ రావటం. తర్వాత ఈయన కూడా ఏంటంటే రైతులతో పెట్టుకున్నారు అనవసరంగా. రైతులకి కరెంటు విషయంలో రైతులను దొంగలుగా చిత్రీకరించడంలో తప్పు జరిగింది. అది 10 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఉండటం మూలాన వ్యతిరేకత వచ్చింది. 2009లో అవకాశం వచ్చింది, మళ్ళీ అది చారిత్రక తప్పిదం, చంద్రబాబు గారితో తప్పు, టీఆర్ఎస్తో మైత్రి పెట్టుకోవటం మూలాన ఓడిపోయింది. కాదు, ఆ విషయంలో కూడా అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుంటే మీకు. చిరంజీవి గారు పార్టీ పెట్టడం వల్ల 2009లో రాష్ట్రాలకి నష్టం, తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. నా ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం అయితేనండి, నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా చెబుతాను, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మూలాన కాంగ్రెస్కి నష్టం జరిగింది కానీ తెలుగుదేశానికి నష్టం జరగల. ఆ రోజు పార్టీ నుంచి చీలిన ఓట్లన్నీ కూడా ఏదైతే సామాజిక వర్గాలు, ఆ వర్గాలన్నీ కూడా తెలుగుదేశానికి అప్పటికే దూరం జరిగి కాంగ్రెస్ వైపుకి వెళ్ళిన ఓట్లే ప్రజారాజ్యం వైపుకి షిఫ్ట్ అయినాయి. తెలుగుదేశానికి వచ్చిన నష్టం వల్ల కేవలం యాంటీ సెంటిమెంట్గా కేసీఆర్ లాంటి ఒక అప్పటికి తెలుగు జాతికి ఒక పెద్ద ద్రోహిగా ఉన్నాడు. తర్వాత కానీ అప్పుడు మహాకూటమి కదా, టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. అదే తప్పు జరిగింది. ఆ చారిత్రక తప్పిదం అది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో పెద్ద చారిత్రక తప్పిదం టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయటం అనేది. ఆ రోజు కనుక, అందుకని నేను కూడా దాంట్లో ఒక పార్ట్ అండ్ పార్సల్గా నేను కూడా కొత్త కీలకంగా వ్యవహరించాను. అప్పుడు ఆయన స్వర్గీయ నరసింహారావు గారు, సి నరసింహారావు గారు, నేను కొన్ని పేర్లు చెప్పి జర్నలిస్ట్గా చనిపోయారు అనుకోండి, నేను ఆ ఇద్దరం కూడా చేశాము. నరసింహారావు గారు అంటారు కాదు కాదు చల్లగొండ నరసింహారావు, రేపు నరసింహారావు గారు, రేపు నరసింహారావు. అది మరి కొంతవరకు జేపీ గారు కూడా తెలుసు ఉండదు, కొంతవరకే ఉంది ఆయనదే కాబట్టి. ఆ రోజు కనుక లోక్సత్తాతో పెట్టుకుని ఉంటే, భావసారూప్యత ఉండుంటే 2009లోనే తెలుగుదేశం పార్టీ గెలిచేది. దినకర్ ప్రసాద్ గారు అని కూడా ఆయన కాలం చేశారు, ఐజీగా ఇంటెలిజెన్స్లో చేసి ఉండేవారు. చంద్రబాబు గారికి ఒక రాజకీయ గురువుగా ఉంటారు, గురువే. అప్పుడు మేము మూవ్ చేసాం. ఇక్కడ శ్రీనివాస టవర్స్ కూడా మేము మీటింగ్లు కూడా నేను నరసింహారావు గారు వెళ్ళాము, మాట్లాడాము. అది అయింది అనుకోండి, అది గతం అనుకోండి. కథ ఏంటంటే ఆ రోజు 2009లో 100% తెలుగుదేశం పార్టీ, అప్పటికే రాజశేఖర రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లందరూ కూడా అసహ్యం పుట్టిపోయి ఉన్నారు జరిగిన దోపిడీకి. కానీ చేసుకున్న స్వయం కృతాపరాధమే ఆ రోజు. మరి అప్పుడు కూడా, ఇప్పుడు అయితే ఎట్లా అయితే జనసేనతోనూ బీజేపీతో పెట్టుకుని అమ్మో గెలవలేమేమోననే భయభ్రాంతులకు గురైపోయి కూటమిలోకి వెళ్ళారు. ఇది సక్సెస్ అనుకోండి, వేరే అనుకోండి. ఇప్పుడు మన కూటమికి వెళ్ళకపోయినా 125 సీట్లు వస్తాయనేది మనం మొదటి నుంచి అనుకున్నాం. అది ఎందుకంటే జనసేనకి 20 రాకపోయినా 5-10 వచ్చినా కూడా ఉభయత్ర అందరికీ లాభం వచ్చింది. ఓట్లు చేలకపోవటం వలన ఏమైందంటే ప్రతిపక్ష హోదా పోయింది, జగన్మోహన్ రెడ్డి పోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే హుందాగా, ఆయన విపరీతం కొంతేనమ్మ కోరికలు అన్నట్టు కాకుండా ఆయన చాలా పాజిటివ్ దృక్పథంతో వచ్చారు. ఆయన హుందాతనంగా నిలబడ్డారు అనుకోండి. బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు అనవసరంగా, ఇవ్వకూడని సీట్లు ఇచ్చారు ఉదారంగా. కానీ విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు గారు 2004, 2019 ఓటమినే చెప్తున్నారు, ఉటంకిస్తున్నారు. 2009 ఉటంకించట్లే ఆయన. అది తప్పు అండి, ఆయన చేసిన స్వయంకృత అపరాధం. నేను 100% అందుకే దాటేసారా మరి చెప్పలేను. 2004, 2019 మీద
ఆయన చెప్పింది కరెక్ట్ గానే ఉందా? అంటే ప్రజలకి దూరం అయ్యాను అనేటువంటి భావన 2004లో కొంత తప్పు ఏంటంటే రైతులను దొంగలుగా చిత్రీకరించడంలో నేను ప్రత్యక్ష సాక్షి. అంటే ఆయన అట్ట చెప్పట్లేదు, చేసిన పనులు చెప్పుకోలేకపోయాను అని చెప్తున్నారు. చేసిన పనులు చెప్పుకోలేకపోవడం, చేసింది తను నేనే చేశానని చెప్పుకున్న కూడా తప్పే సుబ్బారావు గారు. వాళ్ళు హైదరాబాద్ నేనే అనే మాట నాకారంలో నుంచి ఆయన బయటకు రాకపోతే చాలా నష్టం జరుగుతుందండి ఆయనకి. హైదరాబాద్ గురించి ఎందుకు చెప్పుకుంటారు ఆయన మాటకి? ఆయన ఎందుకు అవసరం ఏముంది చెప్పండి? చేశారు కదా, విజన్ లేకపోతే ఆయన ఎందుకు చెప్పాలి? తెలంగాణ. అవునండి, ఆయన ఎందుకు చెప్పాలి? సుబ్బారావు చెప్పాలి, వెంకటేశ్వరరావు చెప్పాలి, ఆయన పార్టీ క్యాడర్ చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఎందుకు ఆయన అంతటా ఆయన నా దాంట్లో నేనే వేసుకుంటాం? ఆయన హోదా తగ్గుతుంది అనేది ఆయన చేశారనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఏం చేశారు? 2004లో అంత చేస్తే నీకు ఎందుకు ఇలా హైదరాబాద్లో ఓట్లు? అదే చేసిందని చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? కళ్ళ ముందు కనపట్లేదు, ఆనందం తింటలేదు మనుషులు. ఆనందం తినేది అన్నవేగా కడుపుకి. ఇంగిత జ్ఞానం ఉండాలిగా, కృతజ్ఞత ఉండాలిగా. అంటే చంద్రబాబు గారు చుట్టూరు ఉన్న వాళ్ళు చెప్పలేకపోయారు అంటే మన తప్పే కదా, మీ తప్పే కదా. మీరు ఎటువంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నారు? ఇప్పుడు 2004లో ఓడిపోవటానికి నేనేమంటానంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. అప్పటికి వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి, ఈ ఫైరింగ్ కూడా జరిగింది. దాన్ని రాజశేఖర రెడ్డి ఇష్టానుసారంగా అరాచకంగా, అప్పటికి రాజశేఖర రెడ్డితో పాటు పి జనార్దన్ రెడ్డి లాంటి బలమైన ఫోర్స్ కూడా కాంగ్రెస్లో ఉంది. ఇక్కడ తెలంగాణ, అక్కడ రాయలసీమ, ఇంకా అక్కడేమో ఒక రకమైన అప్పటికే హేట్ అనేది పెంచి పోషించారు. కమ్మ కాపు మధ్య రాజశేఖర రెడ్డి విడగొట్టి విపరీతమైన విద్వేషాన్ని రగల్చడంలో సిద్ధహస్తుడయ్యాడు. ఈ రకంగా చీలిపోయి తెలుగుదేశం పార్టీ, బీసీ పార్టీ అన్నది కూడా డిఫెన్స్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇంకొక రకంగా ఇక్కడేమో తెలంగాణ ఉద్యమాన్ని పెంచి పోషిస్తా కేసీఆర్ని 2002లో తీసుకొచ్చి కేసీఆర్ని రెచ్చగొట్టి వదిలిపెట్టారు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2004లో. ఆ ఓటమిని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. పాజిటివ్ ఇన్ సెన్స్ మళ్ళీ అవకాశం వచ్చింది, సరిదిద్దుకుని మళ్ళీ లేచి నిలబడే అవకాశం మనకు వచ్చింది. కానీ 2009లో రాజశేఖర రెడ్డిని ఓడించడం కోసం కేసీఆర్తో అదే భావజాలం కలిగిన అతని ఏజెంట్ అయిన కేసీఆర్తో పెట్టుకోవడం తప్పు. ఆ రోజు అందరం వ్యతిరేకించిన వాళ్ళమే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రుడు, ఆత్మగౌరవం కలిగిన ప్రతి ఆంధ్రుడు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పటికి ఉన్న ఆ కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా టీఆర్ఎస్ని వద్దని చెప్పారు. మరి ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారో, దాని తెర వెనక ఏం జరిగిందో కానీ ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు చంద్రబాబు గారు ఇంటి ముందు వద్దని. మరి ఆయన పెడచెవిని పెట్టి నా ఇష్టం అన్నట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2009లో ఓటమి అవటం మూలానే, తెలుగుదేశం ఓటమి అవటం మూలాన రాష్ట్రం విడిపోయింది. లేకపోతే విడిపోయేది కాదు కదా. విడిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎవరు చెప్పారో మళ్ళీ లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఎవరు అడిగితే మీరు లెటర్ ఇస్తారు? ఇప్పుడు తెలుగు జాతి నాది, నిండుగు వెలుగు జాతి నాది, రాయలసీమ నాది, తెలంగాణ నాది, ఆంధ్ర నాది అని పాట పాడిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆ పార్టీ కదా తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది చరిత్రలో. ఆ పాట వేసుకున్నప్పుడు లేని వ్యతిరేకత తర్వాత ఎట్లా వస్తుంది? ఎవరు తీసుకొచ్చి వస్తుంది? అటు పోనీ నాకు అవసరం లేదు, నేను తెలుగు జాతి కలిసి ఉండాలని కోరుకుంటాను, నేను ఏది వాటినే కమ్మని నేను ఇవ్వను అని అంటే ఇట్లాగే మిగిలిపోయేవాళ్ళు. వాళ్ళు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏం పెద్ద బలంగా ఉందని, ఆంధ్రాలోనే మిగిలేవాళ్ళుగా ఆ రోజు. ఇవాళ 2 చోట్ల మీరు పాముకుంది ఏముంది? చరిత్రలో అది ఒక మాయన మచ్చలాగా అయిపోయింది కదా. లెటర్ ఇచ్చారు కదా విడిపోవటానికి, నాకు అవి 2 కళ్ళు అని చెప్పి. మనం పాముకుంది ఏంటి? లాభం ఏంటి మనకి రాజకీయంగా? కానీ ఆయన అదే కదా, రాజకీయ కోణం నుంచి ఆలోచించినందువల్లనే నేను 2004, 2019 ఓడిపోవాల్సి వచ్చిందని కదా. 2009లో కూడా ఓడిపోయింది రాజకీయ కోణంలోనే. 2009, 2014లో మనకు నష్టం జరిగింది కూడా రాజకీయ కోణంగా లెటర్ ఇవ్వడం మూలానే. కాదు కార్యకర్తలకు అనుసంధానం చేసుకోలేదు. 2014లో ఎన్నికల్లో జగన్కేనూ వైసీపీకేనూ తెలుగుదేశంకి వచ్చిన ఓట్ల వేరియేషన్ ఎంత ఉంది? అధికారం రావచ్చు కానీ అత్యంత అల్పమైందే కదా. మనం 2009 నుంచే పట్టాలు తప్పటం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఒక వ్యవహార శైలి పూర్తిగా కార్పొరేటీకరణలోకి వెళ్ళిపోయింది. పార్టీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పార్టీని తీసుకెళ్లే పరిస్థితి వచ్చేసింది. ప్రజల నుంచి కనెక్టివిటీ పోయింది కార్యకర్తల నుంచి. 2014లో ఏంటంటే చంద్రబాబు గారు లాంటి దార్శనికుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని అప్పటికి ఉన్న హైదరాబాద్లో, బెంగళూరులో, మద్రాసులో ఉన్న యువతంతా కూడా వెళ్ళిపోయి ఓట్లు వేశారు. రాష్ట్రం మన స్వాభిమానం, మన రాష్ట్రం మనం పెరగాలి అని చెప్పి గెలిచాం. 14 నుంచి 19 మధ్యలో పూర్తిగా మీరు పార్టీని, కార్యకర్తలని విస్మరించారు.
ఎంతసేపు అమరావతి పోలవరం అని చెప్పి ఆ భ్రమల్లోనే ఉన్నారు కానీ పార్టీని పట్టించుకోవాలి. ఇంకో పక్క విషపురుగు లాంటి వైసీపీకి మీరు రెడ్ కార్పెట్ వేసి ప్రజల్లోకి పంపించి ఏర్పాటు చేశారు. ఆ కోడికత్తి కోడికత్తి లాంటి కేసులు, లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎన్నో జరిగినాయి. అట్లాగే అక్కడ బస్సు యాక్సిడెంట్ అయితే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. అప్పుడు వాటన్నిటిని మనం సరిగ్గా అడ్రస్ చేయలేకపోయాం, హ్యాండిల్ చేయలేకపోయారు. అప్పటికే ఇది అవటం మొదలైంది. ఏదో ఒక ఊహాజనితమైన భ్రమల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అమరావతి 5 సంవత్సరాల్లో మీరు మొదటి 2 సంవత్సరాలు సుబ్బారావు గారు ల్యాండ్ పూలింగు లేకపోతే రైతులను ఒప్పించడంలో టైము ఓకే, టైం ఎక్కడైనా పడుతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్కి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత విధంగా ఒక ల్యాండ్ పూలింగ్ అనే ఒక దాన్ని మీరు సృష్టించారు, ఓకే. తర్వాత లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడానికి మీరు చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఆఫ్టర్ థాట్ కాదు నేను అనేది, అప్పటికే మాట్లాడుకున్నాం. మళ్ళీ మీ ముందు నేను రీట్రేట్ చేస్తున్నాను, మళ్ళీ రేట్ చేస్తున్నాను. కానీ నేను ఇవాళ కూడా అప్పటి నుంచి ఇప్పుడు మిత్రులతో చెబుతాను, మీలాంటి మిత్రులతో బయట మాట్లాడితే నేను ఇవాళ మీడియా ముందుగా మీ ద్వారా కూడా మాట్లాడుతున్నాను. ఆ రోజు చంద్రబాబు గారు పర్మిషన్లు ఇవ్వడం, అసలు హైదరాబాద్ విజయవాడ చుట్టుపక్కల లేఅవుట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వకుండా తొక్కిపెట్టి కూర్చున్నారు. అమరావతి 30,000-40,000 ఎకరాలకు మాత్రమే మీరు కోర్ ఏరియా మాత్రమే ఇదిగో ప్లాన్ ఇది, రోడ్లు రూపకల్పన చేసి తతిమాల లేఅవుట్లన్నీ కనుక మీరు పర్మిషన్ ఇచ్చేసి ఉంటే హైదరాబాద్ నుంచి మొత్తం డబ్బు అంతా ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోయి తలకు 500-1000 గజాలు కొనుక్కునేవాళ్ళు కదా. ఒక మానసికమైన బాండేజ్ ఏర్పడేది కదా, నాకు మీకు, నా స్థాయిలో నేను, మీ స్థాయిలో మీరు, ఇంకో స్థాయిలో ఇంకో స్థాయి, 100 గజాలు 1000 గజాలు కొనుక్కునేవాళ్ళు కదా. లేఅవుట్లు అయిపోతే డబ్బు అంతా అక్కడికి షెడ్ అయ్యేది కదా. తర్వాత సినిమా వాళ్ళని మీరు ఎందుకు ముట్టుకోరు, మీకేంటి మొహమాటం? సినిమా వాళ్ళకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో దిగితే నేను 100% ట్యాక్స్ ఫ్రీ, ఇతర రాష్ట్రాలు చేస్తే నేను డబుల్ ట్యాక్స్ వేస్తానంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ మీకు సినిమా షూట్ చేసేవాళ్ళే కదా. ఇమేజ్ మీకు షిఫ్ట్ అయ్యేది కదా అక్కడికి, ఆంధ్రాకి. మీడియా హౌస్లు మొత్తం ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుంటేనే మీడియా లైవ్ ఇస్తాను లేకపోతే ఇవ్వనని అంటే ఎంత ఇదేముందండి? వాళ్ళ ఒక ఎకరం తలకు 2 ఎకరాలు ఇస్తే మా అమరావతి ప్రాంతంలో, మంగళగిరి ప్రాంతంలో అందరూ తలకు స్టూడియో కట్టుకునేవాళ్ళు కదా. మీరు ఎందుకు ముట్టుకోవాలి, ఎందుకు భయపడ్డారు మీరు? ఇదే రాజకీయం అంటే మళ్ళీ వస్తాం అనుకున్నారు కదా. మళ్ళీ వస్తాం అనుకునే చేసే తప్పులు ఇవన్నీ. 80% పబ్లిక్ నాతో ఉన్నారు అని చెప్పి కదా ఎన్నికలకు ముందు. ఆయన తప్పులండి. 2004లో కూడా అదే అనుకున్నారు, మనం నెక్స్ట్ గెలుస్తున్నాం, తర్వాత మనం చూస్తాం అని చెప్పి నాకు ఎస్వి ప్రసాద్ గారు నాకు చెప్పిన మాట ఇది. ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. అనవసరంగా ఇట్లా చేసుకున్నాము, రోడ్డు మీద పడ్డాము అంటే అసలు రాష్ట్రం ఇట్లా అయిపోయి దొంగలాగా మిగిలిపోయేవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసి సార్ కాదు సార్ అంటే లేదు నెక్స్ట్ మనం వస్తామని చెప్పి అన్నారు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనం దెబ్బతీస్తూ ఉంటుందని చెప్పి ఆయన అన్నారు. ఆయన మించిన ఆ భక్తుడు ఎవరు ఉంటారు? ఆయన బాగా గౌరవించేవారు కదా. ఆయన విజిలెన్స్ కమిషనర్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు కలిశాను ఇక్కడ హైదరాబాద్లో. ఆయన చెప్పిన బాధ, ఆయన ఓవర్ కాన్ఫిడెన్సే పంపముంచింది, ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్తారని. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ 2014-19 మధ్య కూడా జరిగింది.